మనతో పాటు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి మహేశ్వర్ రెడ్డితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మహేశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి అసలు రేవంత్ రెడ్డి హామీల మీదనే మహేశ్వర్ రెడ్డి పోరాడతారా? ఇప్పటికే మీ పార్టీకి సంబంధించి కొన్ని కేసులు కూడా వేశారు. ఒకటి అక్కడ కొత్తగూడెంలో మాట్లాడినటువంటి ఇష్యూ కానీ డీఫేక్ సంబంధించినటువంటి వీడియోకి సంబంధించి మీరు కూడా ఈ కాంగ్రెస్ మాదిరిగానే తాత్పర్యం చేస్తారా? చూడండి, వారు చేసిన తప్పిదం మీద కేసు ఫైల్ చేసే బాధ్యత మా మీద ఉన్నది. మేము కేసు ఫైల్ చేసినాం. చట్టం తన పని తను చేసుకోపోతుంది. ఖచ్చితంగా దాని మీద చట్టం చర్య చేస్తుంది, చేపడుతుంది. ఈరోజు ఏ రకంగానైతే నెగటివ్ ఒక తప్పుడు నెరేషన్ ఇచ్చేసి వారు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు కనీసం సగం సీటు కూడా గెలుచుకోలేని దుస్థితిలో ఈ రాష్ట్రంలో 6 నెలల లోపలనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఎన్ని రకాలుగా వాళ్ళు మభ్యపెట్టినా ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళు 420 హామీలు పూర్తిగా అవాస్తవమని, అవి ఇవ్వలేని హామీలని వారు మోసం చేసిందని మోసాన్ని తెలుసుకోగలిగినందుకు కాబట్టే ఈరోజు వారు మరి కనీసం సగం సీటు కూడా గెలుచుకోలేని దుస్థితిలో ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. రెండోది కేసులు అంటారా? ఎస్, వారు ఒక అమిత్ షా గారి హోమ్ మినిస్టర్ గారి వాయిస్ని కూడా వారు ఇమిటేట్ చేసి దాన్ని ఎడిట్ చేసి దాన్ని వాళ్ళు బార్ఫింగ్ చేసి ఈ రకంగానైతే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందో దాని మీద డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంతేకాదు, వారు ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం మీద చేసేటువంటి హామీలు అలిగేషన్స్ కానీ గత పీసీ అధ్యక్షుడిగా గత ప్రభుత్వం మీద ఎన్నో అలిగేషన్స్ చేశారు. చేసిన అలిగేషన్స్ మీద వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కదాని మీద కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కానీ సీరియస్ ఎంక్వైరీ జరుగుతలేదు. కేవలం ఫోన్ ట్యాపింగ్ ఒకటి పట్టుకున్నారు తప్ప ఈరోజు కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి కాళేశ్వరం మీద కానీ కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం ఉన్నటువంటి ధరణి మీద కానీ ఏ రకమైనటువంటి ఎంక్వైరీ జరగకుండా వాటి కాలయాపన చేస్తూ ఈరోజు కేవలం వారికి సంబంధించినటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గతంలో చేసిన అలిగేషన్ని గుర్తుంటే వారు ఏ అలిగేషన్స్ అయితే చేశారో వాటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉన్నది. వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా వారి మీద ఉన్నది. మీకు 8 మంది గెలిస్తే ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి ఇచ్చారు. సంతృప్తి ఉందా పార్టీ, రాష్ట్ర పార్టీ? చూడండి, కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి గతంలో 9.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఇక్కడ లేకున్నా ఇక్కడ వ్యతిరేకంగా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ప్రతిపక్ష ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు 9.5 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ఇచ్చి ఆదుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రజానీకం మీద, తెలంగాణ ప్రాంతం మీద మోడీ గారికి ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది. ఖచ్చితంగా వారు మా ప్రాంతానికి న్యాయం చేస్తారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో మీరు చేసినటువంటి ఆరోపణల మీద కట్టుబడి ఉన్నారా? ఫర్దర్గా ఎలా వెళ్ళబోతున్నారు? సివిల్ సప్లైస్లో ఇది భారీ కుంభకోణం, కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణమే కాదు, దీంట్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. దాదాపు 20 ప్రశ్నలతో కూడినటువంటి బహిరంగ లేఖ రాసి మరి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందిస్తలేరు. మంత్రి గారు కేవలం ఒకదాని మీద మాత్రమే స్పందించారు. మిగిలిన 18, 19 మరి ప్రశ్నల మీద స్పందించలేదు. దీని మీద ఖచ్చితంగా నేను గవర్నర్ గారిని కలవబోతున్నాను, హైకోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నాను, సిబిఐ ఎంక్వైరీ కోసం మరి కేంద్రానికి కూడా నేను లెటర్ రాయబోతా ఉన్నాను. ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిగి తీరాల్సిందని తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షుడు మార్పు ఉంటుందని చెప్పి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు పేర్లు వస్తున్నాయి. మహేశ్వర్ రెడ్డి ఏమన్నా ట్రై చేస్తున్నాడు? మహేశ్వర్ రెడ్డి బీజేపీ నాయకుడికి ఏం అవసరం ఉన్నది? రెండోది, ఇవన్నీ కూడా ఊహాగానాలు. ఒకవేళ మార్పు జరిగితే అది సంస్థాగతంగా పార్టీ చూసుకుంటుంది. అది పార్టీ పరివిలో ఉన్నటువంటి అంశము, దానికి మాకు సంబంధం లేదు. మీకు రాష్ట్ర అధ్యక్షుడు అది రాష్ట్రం కేంద్రం తీసుకునేటువంటి ఒక కార్యక్రమం. అది ఒకటి నాకు బీజేపీగా నాకు ఒక పదవి ఇచ్చేసి నన్ను గౌరవించింది. నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా రేపు రాబోయే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం. కలిసికట్టుగా ప్రజా గొంతుకై పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఒక రామరాజ్యం స్థాపిస్తాం. స్థానిక సంస్థలు అన్ని చోట్ల పోటీ చేస్తారా ఈసారి? డెఫినెట్గా పోటీ చేస్తామండి. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలో వైఫల్యాల మీదుగా ఆయన మీరు పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల మీద
పోరాటం చేస్తామని చెప్తున్నారు. మరొక వైపు 2 మంత్రి పదవులు రావడం పట్ల కూడా సంతోషం వ్యక్తం చేస్తూ గతంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఒకటే మంత్రిత్వ శాఖ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 9.5 లక్షల కోట్లు కూడా రాష్ట్రానికి ఇచ్చింది. ఈసారి ఇంకా ఎక్కువ నిధులే వస్తాయి, అటు కేంద్రం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిందని చెప్తూనే మరొక పక్క అధ్యక్షుడిగా కూడా తను ఏమీ ట్రై చేయట్లేదు. తను బీజేపీ నేతగా ఉన్నాను కాబట్టి తనకు సంబంధించి పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా సరైన విధంగా నెరవేరుస్తానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.